జగన్మోహన్ రెడ్డి గారే కాపులు విడగొట్టడానికి చూస్తున్నారు అని మరొక ప్రచారం జరుగుతుంది. మీ పాత్ర ఏమైనా ఉందా సార్? ఎవరి పాత్ర? మీరు కాదు వెంకటరెడ్డి గారు, వైసీపీ పాత్ర కాదు సార్. మేము ఒకళ్ళని విడగొడితే వాళ్ళు విడిపోతారో, లేదంటే మేము ఒకటి కలిపితే కలుపుతారో అని వాళ్ళు అంత అమాయకంగా ఉన్నారంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు నిజంగా స్ట్రాంగ్ ఉంటే మేము విడగొట్టాలని అంటే విడిపోతారా? వాళ్ళ దగ్గర వాళ్ళు నిజంగా వాళ్ళకి మంచి చేశారనుకోండి, అదే కాపు సామాజిక వర్గానికి కాపులు ఉంటారు కదా. ఇప్పుడు మీకు దాసర్ రాము గారు, నేను మీ డిబేట్ లో ఒక 100 డిబేట్లు అటెండ్ అయి ఉంటాం. వర్మ గారు నాకు బాగా గుర్తు, మన పాత స్టూడియో ఉన్నప్పుడు 100 డిబేట్లు పైగా అటెండ్ అయ్యాం. ప్రతి డిబేట్ లో మా ఇద్దరు కొట్లాటాయి. వైఎస్ఆర్సీపీ మీద ఆయన విరుచుకుపడేవాడు ఎదుగు జనసేన కోసం. ఈ రోజు అతను తీసుకొని వెళ్ళి దాసరి రాము రెడ్డి అని పెట్టారు. మాట్లాడతారండి. ఆయన ఏమైనా పేరు మార్చుకున్నాడా? వీళ్ళెవరు పేరు మార్చడానికి? నేను కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కమ్మ అని రాసా అనుకోండి, పక్కన తలకాయ తీసుకెళ్ళి ఆడబెట్టుకుంటారు జనసేన అంటూ. ఇదే కదా తప్పు కదా. అది ఆయన ఇష్టంగా ఆయన పేరు మార్చుకుంటే ఓకే. కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఇష్టపడి ఆయన ఛాలెంజ్ చేశాడు కాబట్టి పేరు మార్చుకున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇప్పుడు ఆయన మమ్మల్ని ఎన్ని క్వశ్చన్లు ఎన్ని రకాలుగా మా మీద కూడా మాట్లాడారు. ఆయన మా పార్టీ మీద కూడా మేము ఏ రోజు ఆయన కులం తీసి మాట్లాడలా, లేదంటే ఆయన ఒక పార్టీకి మేము ఏ రోజు ముద్ర ఇలా. ఈ రోజు తీసుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అంటే వైసీపీ కండువా వేసి పెట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారిని రెడీ చేశారు, రాము గారిని రెడీ చేశారు. అంటే వీళ్ళకి అధికారం మదం ఎంత ఎక్కిందంటానికి ఇది ఒక్కటే